ఇక్కడ ఏదో నన్ను ఆకర్షించింది ఏంటిది మీరు తయారు చేశారని అర్థమవుతుంది తయారు చేసామండి ఇది పైపు ఇంట్లో వేస్ట్ పైపు ఉంటే ఇట్లా కట్ చేసి పెయింట్ వేసేసి ఇట్లా చేసామండి ఇది పాప వేసింది ఏంటంటే ఈ ఆర్ట్ మా పాప వేసిందండి ఆర్ట్ పెయింట్ నేను వేసాను సో మంచి కళాకారులు ఉన్నారు అయితే మీ ఇంట్లో సో ఎరువుల గురించి నేను ఇచ్చేది ఎరువులు ఏంటంటే WDC అండి ఇదే నేను అన్నది ఓకే అయితే వాటర్ 200 లీటర్స్ అని చెప్పాను కదా మనం అంత పెద్దగా అవసరం లేకుండా నేనేం చేస్తానంటే 20 లీటర్స్ దాంట్లో కలుపుకుంటాను ఓకే ఇప్పుడు ఇందులో ఏమేమి కలిపారు ఓన్లీ బెల్లము WDC అంతే ఎంత వాటర్ లో ఇది 20 లీటర్స్ లో అంటే మనం 200 లీటర్స్ కి 2 kgs బెల్లం దాని ప్రకారం తీసుకొని 20 లీటర్స్ కి ఎంత పడుతుందో అంత బెల్లము WDC వేసి 3 days 2 times కలపాలి 5 days అసలు సమ్మర్ లో కాబట్టి అంటే ఇది మనకు తయారైందని ఎట్లా తెలుస్తుంది అంటే స్మెల్ పుల్లగా వచ్చేస్తుంది అయితే నేను 20 లీటర్స్ కి ఒక పావు కిలో అయితే ఎక్కువైనా ఇంకా కానీ తక్కువ కావద్దు బెల్లం ఎందుకు వేయాలంటే దాంట్లో మైక్రోబ్స్ ఉత్పత్తి అవి మట్టిలో మనకు ఒక మట్టిలో మైక్రోబ్స్ ఉత్పత్తి అవుతాయి అంట ఉత్పత్తి అయ్యి చెట్లు బాగా పెరుగుతాయని అందుకనే బెల్లంలో కూడా అది ఉంటది అంటారా బెల్లం వల్ల చాలా మైక్రోబ్స్ అందుకనే బియ్యం కడిగిన నీళ్ళలో కూడా బెల్లం వేస్తాం మేము వేసి 3 days అయిన తర్వాత పర్మెంట్ చేసేసి తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాం తయారు చేసుకున్న వెంటనే కూడా ఇచ్చేయచ్చా లేకపోతే 8 days పెట్టాలా 5 days తర్వాత పర్మెంట్ అవుతుంది అది అప్పుడు మనకు అది రెడీ అయిందని స్మెల్ పుల్లగా వచ్చేస్తుంది అది అయితే ఇది కూడా అదే కాకుంటే ఇది ఏంటంటే దీంట్లో నేను పొగాకు ఉంటది కదా పొగాకు అది రెడీ అయినాక పొగాకు 20 లీటర్స్ ఒక 20 grams అట్లా వేయాలి పొగాకు అది మీకు చూపిద్దామని నేను కొంచెం ఉంచాను అయితే ఇది ఏంటంటే నిమటోడ్స్ ప్లస్ ఏమన్నా పురుగులు లోపల ఉన్నా చనిపోతాయి అన్నట్టు ఆ పవర్ కి ఇది వాడితే దాంట్లోనే పొగాకు వేసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట పొగాకు వేసుకొని డైల్యూట్ చేసి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నట్టు అవన్నీ ఎరువులు అంటే మామూలు వర్మి కంపోస్ట్ దాంట్లో పెట్టేసుకున్నా ఈ 3 ఇంకొకటి బియ్యం కడిగిన నీళ్ళు చెప్పాను కదా అది వాడతాను నేను ఏది వేసినా వేయకున్నా 15 days కి ఒక్కసారి మాత్రం పక్కా కంపోస్ట్ ఇస్తాను ఇది మన ఎరువులు మాత్రం ఇప్పుడు ఉన్నాయి కదా ఒకసారి అంతా మట్టి ఇట్లా గుల్లా చేయాలి ఫ్రీ చేసి కొంచెం ఎరువు ఇవ్వాలి మనం ఏ విధంగా మెన్యూర్స్ కిచెన్ వేస్ట్ కానీ మెన్యూర్స్ ఇచ్చేసి వాటర్ ఇవ్వాలి ఎనర్జీ దానికంటే బలం వస్తుంది అన్నట్టు ఇంత మంచి గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే దీనికి సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు సో మీ ఫ్యామిలీని కూడా కలుద్దాం ఒకసారి మా ఫ్యామిలీ ఓకే సో మేడం మీ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారా ప్రెజెంట్ మా సార్ బయటకు వెళ్ళారు లేరండి మా పాపకు ఉంది ఓకే హాయ్ వాట్స్ యువర్ నేమ్ మైత్రి ఓకే మమ్మీ అయితే గార్డెన్ పెట్టారు కదా నువ్వెలా హెల్ప్ చేస్తావు ఎలా సపోర్ట్ చేస్తావు నీకు కూడా ఇష్టమేనా ఇష్టం ఎలా సపోర్ట్ చేస్తావు ఏమైనా వాటరింగ్ చేయడం గానీ వాటరింగ్ చేస్తా డ్రై లీవ్స్ ఎప్పుడైనా కింద పడినప్పుడు తీసేస్తాం ఓకే ఫైనల్ గా మేడం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్తానండి నన్ను నా గార్డెన్ గురించి తెలిసిన వాళ్ళు చూసి నన్ను ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది అడిగారు అందుకనే HMT వాళ్ళు వస్తానంగా నేను తొందరగా ఎందుకు రమ్మనంటే నా గార్డెన్ ఏదో చూయించుకోవాలనే ఉద్దేశంతో నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది పెంచుకుంటారు అని తెలిసి పెంచుకున్న వాళ్ళు నిన్న ఇన్స్పిరేషన్ మా రిలేషన్ లో కాల్ చేసి చెప్పారు రియల్ గా నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టానని మా అక్క కూతురు ఆస్ట్రేలియాలో ఉంటది తను బెండా చెట్టు పెడితే ఇట్లా నేను బాగుందంటే నేను ఇన్స్పిరేషన్ నువ్వే అక్క నాకని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పుడు మీ HMTV ప్రోగ్రామ్ చూసి కూడా ఇంకా ఎంతో మంది తీసుకొని నన్ను ఆదర్శంగా పెంచాలి అందరు ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫుడ్ పండించాలి తినాలి అని నా ఉద్దేశం అండి అడగగానే నేను రమ్మని చెప్పానండి తప్పకుండా అండి తప్పకుండా మా HMTV తరపు నుంచి మా ప్రేక్షకులు అందరు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా టెర్రస్ గార్డెన్ ని స్టార్ట్ చేయాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు